హీరోలకు ఉన్న డిమాండ్, వాళ్ళు అందుకుంటున్న పారితోషికం చూస్తే అర్థమవుతుంది. గతంలో 100 కోట్లు అంటే తక్కువగా ఉండే పారితోషికం ఇప్పుడు 300 కోట్లకు చేరింది. హీరోల పారితోషికాలు పెరుగుతున్నా హీరోయిన్ల పారితోషికాలు పెద్దగా పెరగటం లేదు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా 50 కోట్లు అందుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి. తమిళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు త్రిష, నయనతార. వాళ్ళు ఒక్క సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ హిందీలో హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అక్కడ దీపికా పదుకొనె అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. దీపికా పదుకొనె ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు అందుకుంటున్నారు. గతంలో దీపికా అత్యధిక పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆమెను దాటి ప్రియాంక చోప్రా ఒక్క సినిమాకి 30 కోట్లు అందుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమాతో ఇండియన్ సినిమాకి తిరిగి వస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. SSMB 29 సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నారు. బాహుబలి, RRR లాంటి సినిమాల తర్వాత రాజమౌళి ఈ సినిమాని కూడా అంతే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. హీరోలకు ఉన్న డిమాండ్, వాళ్ళు అందుకుంటున్న పారితోషికం చూస్తే అర్థమవుతుంది. గతంలో 100 కోట్లు అంటే తక్కువగా ఉండే పారితోషికం ఇప్పుడు 300 కోట్లకు చేరింది. హీరోల పారితోషికాలు పెరుగుతున్నా హీరోయిన్ల పారితోషికాలు పెద్దగా పెరగటం లేదు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా 50 కోట్లు అందుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి. తమిళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు త్రిష, నయనతార. వాళ్ళు ఒక్క సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ హిందీలో హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అక్కడ దీపికా పదుకొనె అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. దీపికా పదుకొనె ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు అందుకుంటున్నారు. గతంలో దీపికా అత్యధిక పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆమెను దాటి ప్రియాంక చోప్రా ఒక్క సినిమాకి 30 కోట్లు అందుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమాతో ఇండియన్ సినిమాకి తిరిగి వస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. SSMB 29 సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నారు. బాహుబలి, RRR లాంటి సినిమాల తర్వాత రాజమౌళి ఈ సినిమాని కూడా అంతే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. హీరోలకు ఉన్న డిమాండ్, వాళ్ళు అందుకుంటున్న పారితోషికం చూస్తే అర్థమవుతుంది. గతంలో 100 కోట్లు అంటే తక్కువగా ఉండే పారితోషికం ఇప్పుడు 300 కోట్లకు చేరింది. హీరోల పారితోషికాలు పెరుగుతున్నా హీరోయిన్ల పారితోషికాలు పెద్దగా పెరగటం లేదు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా 50 కోట్లు అందుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి. తమిళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు త్రిష, నయనతార. వాళ్ళు ఒక్క సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ హిందీలో హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అక్కడ దీపికా పదుకొనె అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. దీపికా పదుకొనె ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు అందుకుంటున్నారు. గతంలో దీపికా అత్యధిక పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆమెను దాటి ప్రియాంక చోప్రా ఒక్క సినిమాకి 30 కోట్లు అందుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమాతో ఇండియన్ సినిమాకి తిరిగి వస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. SSMB 29 సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నారు. బాహుబలి, RRR లాంటి సినిమాల తర్వాత రాజమౌళి ఈ సినిమాని కూడా అంతే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
హీరోలకు ఉన్న డిమాండ్ వాళ్ళు అందుకుంటున్న పారితోషికం చూస్తే అర్థమవుతుంది. గతంలో 100 కోట్లు అంటే తక్కువగా ఉండే పారితోషికం ఇప్పుడు 300 కోట్లకు చేరింది. హీరోల పారితోషికాలు పెరుగుతున్నా హీరోయిన్ల పారితోషికాలు పెద్దగా పెరగటం లేదు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా 50 కోట్లు అందుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి. తమిళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు త్రిష, నయనతార. వాళ్ళు ఒక సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ హిందీలో హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అక్కడ దీపికా పదుకొనె అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. దీపికా పదుకొనె ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు అందుకుంటున్నారు. గతంలో దీపికా అత్యధిక పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆమెను దాటి ప్రియాంక చోప్రా ఒక సినిమాకి 30 కోట్లు అందుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమాతో ఇండియన్ సినిమాకి తిరిగి వస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. SSMB 29 సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నారు. బాహుబలి, RRR లాంటి సినిమాల తర్వాత రాజమౌళి ఈ సినిమాని కూడా అంతే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. హీరోలకు ఉన్న డిమాండ్ వాళ్ళు అందుకుంటున్న పారితోషికం చూస్తే అర్థమవుతుంది. గతంలో 100 కోట్లు అంటే తక్కువగా ఉండే పారితోషికం ఇప్పుడు 300 కోట్లకు చేరింది. హీరోల పారితోషికాలు పెరుగుతున్నా హీరోయిన్ల పారితోషికాలు పెద్దగా పెరగటం లేదు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా 50 కోట్లు అందుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి. తమిళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు త్రిష, నయనతార. వాళ్ళు ఒక సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ హిందీలో హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అక్కడ దీపికా పదుకొనె అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. దీపికా పదుకొనె ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు అందుకుంటున్నారు. గతంలో దీపికా అత్యధిక పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆమెను దాటి ప్రియాంక చోప్రా ఒక సినిమాకి 30 కోట్లు అందుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమాతో ఇండియన్ సినిమాకి తిరిగి వస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. SSMB 29 సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నారు. బాహుబలి, RRR లాంటి సినిమాల తర్వాత రాజమౌళి ఈ సినిమాని కూడా అంతే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. హీరోలకు ఉన్న డిమాండ్ వాళ్ళు అందుకుంటున్న పారితోషికం చూస్తే అర్థమవుతుంది. గతంలో 100 కోట్లు అంటే తక్కువగా ఉండే పారితోషికం ఇప్పుడు 300 కోట్లకు చేరింది. హీరోల పారితోషికాలు పెరుగుతున్నా హీరోయిన్ల పారితోషికాలు పెద్దగా పెరగటం లేదు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా 50 కోట్లు అందుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి. తమిళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు త్రిష, నయనతార. వాళ్ళు ఒక సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ హిందీలో హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అక్కడ దీపికా పదుకొనె అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. దీపికా పదుకొనె ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు అందుకుంటున్నారు. గతంలో దీపికా అత్యధిక పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆమెను దాటి ప్రియాంక చోప్రా ఒక సినిమాకి 30 కోట్లు అందుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న SSMB 29 సినిమాతో ఇండియన్ సినిమాకి తిరిగి వస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. SSMB 29 సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నారు. బాహుబలి, RRR లాంటి సినిమాల తర్వాత రాజమౌళి ఈ సినిమాని కూడా అంతే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
హీరోలకు ఉన్న డిమాండ్ వాళ్ళు అందుకుంటున్న పారితోషికం చూస్తే అర్థమవుతుంది. గతంలో 100 కోట్లు అంటే తక్కువగా ఉండే పారితోషికం ఇప్పుడు 300 కోట్లకు చేరింది. హీరోల పారితోషికాలు పెరుగుతున్నా హీరోయిన్ల పారితోషికాలు పెద్దగా పెరగటం లేదు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా 50 కోట్లు అందుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి. తమిళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు త్రిష, నయనతార. వాళ్ళు ఒక్క సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ హిందీలో హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అక్కడ దీపికా పదుకొనె అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. దీపికా పదుకొనె ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు అందుకుంటున్నారు. గతంలో దీపికా అత్యధిక పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆమెను దాటి ప్రియాంక చోప్రా ఒక సినిమాకి 30 కోట్లు అందుకుంటున్నారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న SSMB29 సినిమాతో ఇండియన్ సినిమాకి తిరిగి వస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. ఈ సినిమాని 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. SSMB29 సినిమా షూటింగ్ మొత్తం విదేశాల్లోనే జరుగుతుంది. షూటింగ్ పూర్తి కావడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో నటించడానికి ప్రియాంక చోప్రా 30 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటున్నారు. బాహుబలి, RRR లాంటి సినిమాల తర్వాత రాజమౌళి ఈ సినిమాని కూడా అంతే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. హీరోలకు ఉన్న డిమాండ్ వాళ్ళు అందుకుంటున్న పారితోషికం చూస్తే అర్థమవుతుంది. గతంలో 100 కోట్లు అంటే తక్కువగా ఉండే పారితోషికం ఇప్పుడు 300 కోట్లకు చేరింది. హీరోల పారితోషికాలు పెరుగుతున్నా హీరోయిన్ల పారితోషికాలు పెద్దగా పెరగటం లేదు. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా 50 కోట్లు అందుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా ఇదే పరిస్థితి. తమిళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు త్రిష, నయనతార. వాళ్ళు ఒక్క సినిమాకి 10 నుంచి 15 కోట్ల వరకు అందుకుంటున్నారు. కానీ హిందీలో హీరోయిన్లకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అక్కడ దీపికా పదుకొనె అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. దీపికా పదుకొనె ఒక సినిమాకి 20 నుంచి 25 కోట్ల వరకు అందుకుంటున్నారు. గతంలో దీపికా అత్యధిక పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆమెను దాటి ప్రియాంక చోప్రా ఒక సినిమాకి 30